డాక్టర్ గారు, ఆస్తికులు తాము అనుభవిస్తున్న కష్టాలకు, నష్టాలకు తమ నుదిటి రాత, కర్మఫలమే కారణమని సరిపెట్టుకుంటారు కదా! ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రేమిల ఏం చెప్పంటావు ఆస్తిక సిద్ధాంతాల గురించి? నుదిటి రాత, నా కర్మ రేట్ వచ్చింది, నేను దురదృష్టవంతుణ్ణి ఇలా అనుకుంటాను. ఇది ఆస్తికత్వం. ఆస్తికత్వంలో అసలు మనిషిని పనికి రాకుండా చేస్తామా? మనిషిలో యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా విలువ లేకుండా చేసేది. మనిషిలోని శక్తి సామర్థ్యాన్ని విలువ లేకుండా చేసే సిద్ధాంతం ఏంటంటే ఆస్తికత్వం. మనిషిలో శక్తి సామర్థ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించి మనిషిని పైకి తీసుకొచ్చి మహామనిషి చేసేది నాస్తికత్వం. ఆస్తికత్వం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కర్మ సిద్ధాంతం ఉంది కదా, కర్మ సిద్ధాంతం చెప్పుకున్నాం. ఇన్ని కర్మ సిద్ధాంతాలు ఈ రోజంతా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ మరో కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడుకుందాం. నుదిటి రాత నమ్మకం లాంటిదే కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేద్దాం, నా ఫేటు దేవుడు నా నుదిటిని ఇలా రాశాడు అని అంటారు. కర్మ సిద్ధాంతానికి మూలం ఆత్మ. కర్మ సిద్ధాంతానికి మూలం ఏంటి? ఆత్మ. నువ్వు పూర్వజన్మలో చేసిన పాపానికి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నావు. అర్థమైందా? మరి ఎలా అనుభవిస్తున్నావు? ఆత్మ. ఆత్మ అనేది ఆత్మ ద్వారా వస్తుంది. ఈ జన్మలో ఆత్మ చేసే పనులు బట్టి వచ్చే జన్మలో ఆత్మ మనిషిగా పుడుతుందో, జంతువుగా పుడుతుందో, క్షుద్రజీవిగా పుడుతుందో దేవుడు నిర్ధారిస్తాడు. ఈ మనిషి ఏ తప్పు చేశాడనుకో, ఎవరిని చంపాడనుకో, ఏదైతే బాధ పెట్టాడనుకో, ఆ బాధ ఆత్మ కూడా చెందుతుంది అని. ఇది మళ్ళీ పరస్పర విరుద్ధం ఏంటి సరే చెప్తా. ఈ ఆస్తి సిద్ధాంతం ఎంత పరస్పర సిద్ధంగా ఉంటాయంటే, ఓ పక్కేమో ఈ జన్మలో మనిషి చేసిన దానికి వచ్చే జన్మలో వాడు ఎలా అంటే ఈ ఆత్మ ఇంకోటి ప్రవేశిస్తుంది, లేదా ఇంకో పునర్జన్మ పొందుతుంది. పొందినప్పుడు ఈ ఆత్మ ద్వారా నెక్స్ట్ జన్మలో పుట్టే వ్యక్తి ఆ బాధలు అనుభవిస్తాడు. మంచి చేస్తే మంచి అనుభవిస్తాడు, చెడు చేస్తే చెడు అనుభవిస్తాడు. అంటే మనిషి చేసేంటి చెడ్డ పనులు ఆత్మకు అంటుతాయి, మంచి పనులు ఆత్మకు అంటుతాయి అన్నది అని ఇది ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ఎందుకు నీకు చెబుతాను దాని నెక్స్ట్. అది ఆస్తికత్వంలో ఎంత పరస్పర విరుద్ధమైన భావాలు ఉంటాయో, భగవద్గీతలో ఎంత పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయో చెప్తాను నేను. ఇప్పుడు ఈ జన్మలో ఆత్మ చేసే పనులు బట్టి, అంటే ఆత్మకి మనిషి చేసే పనులు బట్టి వచ్చే జన్మలో ఆత్మ మనిషిగా పుడుతుందో, జంతువుగా పుడుతుందో, క్షుద్రజీవిగా పుడుతుందో దేవుడు నిర్ధారిస్తాడు. ఈ జన్మలో చేసే పనులు బట్టి వచ్చే జన్మలో ఎలా పుడతారో నిర్ణయం అవుతుంది. కర్మలు బట్టి పునర్జన్మ ఎలా ఉంటుందో నిర్ధారణ పడేదే కర్మ సిద్ధాంతం. మనం చేసే కర్మలు బట్టి వచ్చే జన్మ ఎలా ఉంటుందో ఇదే కర్మ సిద్ధాంతం. మనిషి మరణించినప్పటికీ ఆత్మకి మరణం ఉండదట ఆ సిద్ధాంతం ప్రకారం. మనిషి మరణించినప్పటికీ ఆత్మకి మరణం. ఆత్మ ఈ జన్మలో ఒక జీవిలో ఉంటే ఆ జీవి మరణిస్తే మరో జీవిలో మళ్ళీ ప్రవేశిస్తుంది. ఎందుకంటే మరణం లేదు కదా, ఆత్మకు మరణం లేదని చెబుతుంది. ఇటువంటి కర్మ సిద్ధాంతం హిందూ మతంలోనే ఉందమ్మా. మళ్ళీ క్రైస్తవ మతం, ముస్లిం మతంలో ఈ ఆత్మ సిద్ధం ఇలాంటి వీళ్ళు. ఆత్మకి మరణం లేనప్పుడు, స్వచ్ఛమైనప్పుడు మనిషి చేసే కర్మలు ఆత్మకు అంటుకోవడం ఏమిటి? నువ్వు భగవద్గీత తీస్తే ఆత్మ అనేది దానికి ఏవి అంటవు. అది నీట ముంచిన మొరగదు, నిప్పులు వేసిన కాలదు. అలాగే చెప్తాడు భగవద్గీతలో. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కదా, ఆయన ఆత్మని చెబుతాడు. దానికి ఏవి అంటాం. నిప్పులు దానికి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. ఆత్మ నిప్పులు వేసిన కాలదు, నీట ముంచిన మొనగదు. ఇలాంటిదిగా ఏది కంట ఏవి లేని అంత దానికి. మరి ఈ జన్మలో మనిషి చేసే చెడ్డ పనికి ఈ ఆత్మ ఇంకో దానికి ప్రవేశించి ఆత్మ మళ్ళీ ఈ మనిషి చేసిన రథ పనులన్నింటినీ ఆత్మ తీసుకెళ్ళి ఇంకో వ్యక్తిలో బాధపడడం జరుగుతుంది. ఏంటది అంటున్నప్పుడు ఎలాంటిది ఆత్మకి?
మరి ఈ మనిషికి ఇది ఆత్మకి భగవద్గీత ప్రకారంగా ఆత్మకి ఏది అంటదు అనే పరిస్థితి అన్నప్పుడు దానికి ఆత్మ మరణం లేదు, స్వచ్ఛమైనప్పుడు ఈ తప్పుడు పనులు ఆత్మకి ఎలా అంటుకున్నాయి? అది ఇప్పుడు మనిషి అన్నాడు వచ్చే జన్మలో వారు చేసిన పనులు కుక్కో పందో నక్కో ఎలా పుడతాడు? మరి ఆత్మ స్వచ్ఛమైంది, దానికి ఏం అంటవు. మరి ఎలా పంది అయింది, ఎలా కుక్క అయింది, ఎలా శుద్ధి అయింది? అంటే ఆస్తికత్వంలో ఎంత పరస్పర విరుద్ధమైన ఉంటాయో. అంటే గుడ్డిగా నమ్మడమే ఆస్తికత్వం, అసలు దేవుడు లేని దేవుడు నమ్మడమే కదా. మనిషి చేసే కర్మలు ఆత్మకు అంటుకోవడం, ఆపాదించబడడం ఎలా సంభవం? ఆత్మకు మరణం లేదని, నీట మునగదని, అగ్నికి ఆహుతి అవదని, మట్టిలో కలిసిపోదని, ఇలా ఎన్నో విశిష్టతలను ఆపాదించడం ఉన్నప్పుడు మనుషులు ఉండే ఆత్మ అతను చేసే చెడు పనులకి ఎలా మరో జన్మలో క్షుద్రజీవిగా పుట్టడం ఏమిటి ఆలోచించడం? ఇది ఆస్తికత్వంలో ఈ ఆలోచనలకి అవకాశం లేదు. ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మాయి, మత గ్రంథాలు ఏం చేస్తే నమ్మేసాయి, దేవుడు అన్నంత నమ్మేయి, అంతేగాని ప్రశ్నించడానికి అవకాశం లేదు. మనిషి చేసే చెడు పనులకి ఆత్మ బలి కావడం ఎందుకు? మరి దాని నిర్మలమైంది, స్వచ్ఛమైంది అన్నప్పుడు మనిషి చేసే చెడు పనులకి మరో జన్మలో దెబ్బలు తినే జంతువుగాను, పీక కోయబడే జంతువుగాను, కారు కింద నలిగిపోయి చీమగాను పుట్టేటట్లు దేవుడే నిర్దేశించినవాడు. ఇక కోర్టులు ఉరి శిక్షలు వేయడం ఎందుకు? మరి చేసే పనికి దేవుడే అక్కడ శిక్షిస్తాడు కదా. వీడు చేసే పనికి ఒక మనిషి చెడ్డ పనులు ఉన్నాయి, దానికి మనిషి చివరికి దీన్ని వేసాడు, ఒక గొర్రె పుట్టిస్తాడు. ఆ గొర్రెని కషాయవాడు కోసి ముక్కలు చేస్తాడు, కసకస కొడతాడు. ఇక్కడ ఎందుకంటే ఇంకా వదిలిపెట్టేయచ్చు కదా. మరి ఇంకెందుకు నీకు ఇక్కడ ఎందుకు? మరి ఇది ఎట్లా దేవుడు చేస్తాడు శిక్ష, ఈ మనిషి చేయడం ఎందుకు శిక్ష? మళ్ళీను ఈ శిక్షకి అర్థం ఏంటి అసలు? లేదా క్షుద్రజీవి కూడా చెప్పి కాలు కింద వేసి కిసి తుక్కి నలుపుతారు కదా, అక్కడ చస్తుందిగా కాలు కింద పడి. అయినా ఎందుకు ఇవన్నీ ఏడెందుకు? ఎలాగూ దేవుడు వచ్చే జన్మలో క్షుద్రజీవిగా కాలు కింద నలిపోయే జీవిగా చేస్తాడు కదా. అంటే ఆలోచిద్దాం. మరి అంటే ఈ ఆస్తికత్వం ఎంత అర్థం బద్ధని సిద్ధాంతాలతో ఉంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మంచి పనులు చేసేవాడు మరొక్కడో మంచి మనిషిగా పుడతాడు కదా. అటువంటి ఆ వ్యక్తి మరణం తర్వాత తద్దినాలు పెట్టడం ఎందుకు? పుడతాడు కదా, వీడు మంచి పని చేశాడు అన్నాం, వాడు స్వర్గానికి పోయాడు అంటారు. ఇంకా తద్దినాలు దేనికంట? అదిగాక కర్మ సిద్ధాంతాన్ని నుదిటిరాదని ఎవరూ తప్పించలేనప్పుడు దానికోసం కర్మకాండ చేయడం ఎందుకు? చేసిన కర్మ ప్రకారంగా ఈ సమయంలో వాడైనా చేస్తే ఎట్లా అనుభవిస్తాడు? మరి కర్మకాండ చేయడం వెళ్ళి ఎలా వాడు కర్మ పోతాడు కదా, ఎట్లా పోతాడు? దేవుడు ఒప్పుకోడు కదా. మరి వాడికి మళ్ళీ ఇక్కడ శాంతి చేయడం, శాంతి ఆ వ్యక్తి ఆత్మకి శాంతి కలుగుగా కారణం ఎందుకు? ఎలా ఆత్మకి శాంతి కలుగుతుంది? దేవుడు చెప్తాడు, నువ్వు నేను కాదు కదా. ఆత్మ శాంతి కలుగుగా కారణం ఎందుకు? ఎట్లా కర్మ సిద్ధాంతం ఇది. కర్మఫలం అనుభవించడం తప్పనిసరి అయినప్పుడు ఇక యజ్ఞాలు యాగాలు చేయడం ఎందుకు? తప్పదు అన్నారు. కర్మఫలం అనుభవించడం తప్పనిసరి అయినప్పుడు ఇక యజ్ఞాలు యాగాలు అసలు ఆలోచిస్తాం. ఇవన్నీ మనం చేసిన గుడ్డిగా ఆస్తికత్వం అంతా గుడ్డిగా ఫాలో అవడేనమ్మా ఈ కర్మ సిద్ధాంతం. అసలు ఆత్మ అనేది లేదు, ముందు తెలుసుకోవచ్చు. పరమాత్మ అనేవాడే లేనే లేడు. ఈ కర్మ సిద్ధాంతం ఒట్టి బూటకు. మనిషి మంచిగా ఉండటం సామాజిక సంబంధాల్లో అవసరం. మనకి ముఖ్యంగా మనిషి మంచిగా ఉండాలి, సామాజిక సంబంధాలు మంచిగా ఉండాలి. చెడుగా ప్రవర్తించాలంటే శిక్ష పడడం అవసరమే, నిజమే, చెడుగా శిక్ష పడాల్సిందే. నీతి అనేది సామాజిక అవసరం. అప్పుడే సమాజంలో అందరూ హాయిగా ఉంటారు. నుదిటి రాత కర్మ సిద్ధాంతం అనేవి విజ్ఞతతో ఆలోచిస్తే అర్థం లేని. కర్మ సిద్ధాంతం పేరుతో సమాజంలో నీతి నెలకొల్పాలనుకోవడం అర్థం లేనిది. ఏ జీవికైనా మనిషికైనా ఒకటే జన్మ, అంతేగాని ఆ జీవులు అని ఆత్మ శాశ్వతం కూడా మూఢనమ్మకమే తప్ప మరొకటి కాదు. అంచేత
ఈ కర్మ సిద్ధాంతాలు ఆత్మ ఇంకో ఆత్మకి వెళ్ళడం ఇవన్నీ మీనింగ్లెస్. ఈ ఆస్తికత్వంలో ఉండేటి ఈ కర్మ సిద్ధాంతం తప్పులు తడక, అర్థం లేనిది, అబద్ధాలతో కూడినది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.